శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలాస వెళ్లిన చంద్రబాబును ఆ పార్టీ నేతలు కార్యకర్తలు కలుస్తున్నారు. పలాస టీడీపీ కార్యాలయంలో చంద్రబాబుతో శ్రీకాకుళం మాజీ గుండె లక్ష్మీదేవి దంపతులు భేటీ అయ్యారు. శ్రీకాకుళం అభ్యర్థిని మార్చడంతో వీరి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. లక్ష్మీదేవికి బదులుగా గొండు శంకర్ కు టికెట్ ఖరారు చేశారు. దీంతో కొంతకాలంగా గుండా ఫ్యామిలీ అసహనంతో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు లక్ష్మీదేవి మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణని పిలిపించుకుని మాట్లాడారు. आड़े चेक 1 2 3 4 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 పలాస టీడీపీ కార్యాలయం క్యాంప్ సైట్ లో కొంత జిల్లా నేతలు కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఇప్పటికే ప్రజాగళం సభలతో ప్రజలకు వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతం శ్రీకాకుళం అభ్యర్థిని మార్చిన నేపథ్యంలో జిల్లా నేతలు కార్యకర్తలతో భేటీ అయ్యారు. భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, శ్రీకాకుళం జిల్లా పలాసలో కొంత నాయకులు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు అదేవిధంగా కొంతమంది టికెట్ అనేటువంటి భేటీ అవుతున్నారు. ప్రధానంగా ఏదైతే ఏ సందర్భంలో టికెట్ ఇవ్వలేకపోవడం పార్టీలో అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఏంటనేటటువంటి వారికి వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఆ జిల్లాలో ఉండేటటువంటి ఉమ్మడి శ్రీకాకుళం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆటపక్షం అదేవిధంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పట్టాచేతులు ఎంపిక చేశారు. ఇదే నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే కొండ లక్ష్మీదేవి దంపతులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రధానంగా తమకు టికెట్ కేటాయించడం కొంతకాలంగా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి లాయల్టీగా ఉన్నాం కానీ తమకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు, పట్టాచేతులు ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చింది అనేటువంటి చంద్రబాబు నాయుడు భేటీలో వారు ప్రస్తావించారు. అయితే వారికి పార్టీ సంతృప్తి స్థానం ఇస్తుందని చెప్పినటువంటి నేపథ్యంలో వారు చాలా సంతృప్తికరమైనటువంటి భేటీ అయింది, బయటకు వచ్చారు. అయితే కలమటి వెంకటరామమూర్తి మాత్రం ఈ భేటీకి రాలేదు. మిగిలినటువంటి నేతలంతా కూడా గింజరా పశ్చిమనాయుడు అదేవిధంగా రమణానాయుడు వీరంతా కూడా వారితో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ప్రకటించినటువంటి అభ్యర్థులతో పాటు ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఏ రకంగా గెలిపించుకోవాలనేటటువంటి వాటిపైన చంద్రబాబు సూచన చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బాగా బయలుదేరడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా ఆయన చూడడానికి వారికి అభ్యాసం చేస్తూ మరి కాసేపట్లో బయలుదేరేటటువంటి అవకాశం ఉంది. థాంక్యూ రమేష్.